అదృష్టం దురదృష్టం అనే మాట మాట్లాడే వాళ్ళ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతున్నాడు. ఉండదు ఆవిడకి. లోకాన్ని బాగు చేయడానికి శ్రీ మహావిష్ణువు అదృష్టం మీద ఆధారపడలేదండి. చేపగా పుట్టాడమ్మా మత్స్యావతారం, తాబేలుగా పుట్టాడమ్మా, పర్వతాన్ని ధరించాడా మహానుభావుడు. ఆయనకి ఏం కర్మ. పందిగా పుట్టాడండి. మనం తిడతాం ఎవడైనా కోపం వస్తే పందని. స్వామి వరాహంగా పుట్టాడు. సగం మనిషి సగం జంతువుగా పుట్టాడు నరసింహస్వామిగా. ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తాడు? కృషి కృషి కృషి. లోకం బాగుపడాలంటే నా అవతారాలు నేను ఎత్తాలి, నా పాటలు నేను పడాలి, నా భార్యను కూడా ఎత్తుకుపోవాలి, నేను ఏడవాలి. అప్పుడు నేను ఎలా ఉన్నానో లోకం తెలుసుకుంటుంది. అందుకని రామావతారం ఎత్తాడే. నేను ఇన్ని కష్టాలు పడ్డాను, మీరు కూడా జీవితంలో కష్టాలు పడతారు, ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి. ఇది రామావతారం, ఇది కృష్ణావతారం. కృష్ణుడు ఏమైనా సుఖపడ్డాడు? చెరసాల్లో పుట్టేటండి కర్మ. మనమంతా ఆసుపత్రిలో పుడితే. చెరసాలకు ఎప్పటికీ పేరు శ్రీకృష్ణ జన్మస్థానం అని. పైగా ఎవరు చూస్తుండగా పుట్టాడు? పుట్టగానే చంపేసే మేనమావ. అయ్యి బాబోయ్ ఎంత అదృష్టమో. శ్రీకృష్ణుడికి లేదు అదృష్టం, మనకు వచ్చేస్తుంది ఇక్కడ. పుట్టగానే చంపేస్తాడు మేనమావ. ఎందుకంటే ఈయనకంటే ముందే ఆరుగురిని చంపేశాడు. అటువంటి మేనమావ ఎవరికైనా ఉన్నాడా? ఆయనకంటే మనం అదృష్టవంతులు. మన మేనమావలు ఎవరో మనం చంపేసేవాళ్ళు కాదు. ఉంటే పిల్లలు ఇస్తారు, లేకపోతే లేదు, కానీ చంపేయరు. ఆయనకు అదో దురదృష్టం. పిల్లని ఇవ్వకపోగా, ఆ ప్రతిపాదన లేకపోగా చంపాడు. పైగా ఒకటా రెండా? మీరు భాగవతం లెక్క పెట్టుకున్నామా? 9 ఏళ్ల వయస్సు వచ్చేలాగా శ్రీకృష్ణుడి మీద జరిగిన హత్యా ప్రయత్నాలు 30 అండి. 30. ప్రపంచ సాహిత్యంలో మరి ఎక్కడ ఈ పసిబిడ్డ మీద ఇన్ని హత్యా ప్రయత్నాలు జరగలేదండి. అది కృష్ణుడి చరిత్ర. అదేమి అదృష్టం కాదు. అది అనేక కష్టాలు ఆయన పడ్డాడు. పుట్టుకి ఇలా ఉంటే చనిపోయినప్పుడు వారం రోజుల పాటు శ్రీకృష్ణుని శరీరం దొరకలేదండి ఎవ్వరికి. 16,000 కాదమ్మా, అష్టమహిషులకు కూడా దొరకలా. అత్యంత ప్రీతిపాత్రుడైన అర్జునుడికి ఆయన కళేబరం దొరకడానికి వారం రోజులు పట్టింది. వారం రోజుల పాటు కృష్ణ పరమాత్మ శరీరం అడవిలో కింద ఉండిపోయిందంటే ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. దాన్ని ఆయన భరించాడే. కావాలని పోయేవాడెవడో బాణవేగానే బొటనవేలు చూపించాడే వేసేరబ్బాయిని, ఇది ఆలస్యమని. ఎక్కడ మృత్యు వస్తుందో మనం 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా సరే ఆయుష్య హోమం చేయిస్తే ఇంకా ఆయుర్దాయం ఎందుకు? ఇంకా దేశాన్ని దోచుకోవడానిక? సరిపోలేదు ఆయుర్దాయం నీకు? ఇంకా బతికి ఏం చేస్తావా? ఇంకా ఆయుర్దాయం పెరగాలి, ఇంకెందుకని ఇంకా ఆస్తులు పెరగాలి. అందుకని ప్రతి ఒక్కడికి ఆయుష్ హోమం కావాలి ఇక్కడ. అసలు షష్ఠపూర్తి జీవితం అయిపోయిందని చెప్పారు. అందుకే షష్ఠపూర్తికి ఉగ్రరథ శాంతి అంటారు. ఉగ్రరథం అంటే పాడే. కలియుగంలో ఆయుర్దాయం 60. మహావిష్ణువు కలియుగంలో ఉండే వాళ్ళ మీద ప్రేమతో ఇంకో 60 ఇద్దాను, 120 అన్నాడు. 120 ఎవడు బతకట్లేదు. నిజానికి రామానుజస్వామి బతికాడు, ఇంకెవరు బతకలేదు. అదృష్టం అందరికీ పట్టదు. అది దాని గురించి కాదు. ఆయుర్దాయం పెంచుకోవడం కాదు. ఎంతసేపు 120 ఏళ్ళు బతికిన రామానుజులు చేసిన పనులన్నీ మనం చేసామా? మరి 32 ఏళ్ళకి శివేక్షం చెందిన శంకరాచార్య చేసింది ఏనా మనం చేసామా? ఏది లేదు. మనం 32 వాడిని వదిలేసాం, 120 వాడిని వదిలేసాం. డబ్బులో ఆ పైన పదవులో ఆ పైన పేరు, పబ్లిసిటీ, ప్రచారం. ఇలా ఏడుస్తూ ఉన్నంతకాలం మనం ఉపాధ్యాయులం కాదు కదా, విద్యార్థులం కూడా కాలేమండి కనీసం. దీని నుంచి, ఈ వలయం నుంచి బయటపడాలంటే అనవరత కృషి, దానికి అదృష్టం కలిసి వస్తుంది. మధ్యలోనే మన వ్యక్తిత్వం అన్నాడు సర్వేపల్లి. వ్యక్తి ఎటువంటి వాడు అనే విషయం అక్కడ బయటపడుతుంది. అదే వ్యక్తిత్వ వికాసం.